ఎంత కాదు అనుకున్నా, ఎంత వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నారు అనుకున్నా, ఎంత గుట్టుమట్టుగా జీవించాలని వాళ్ళు అనుకుంటున్నారు అనుకున్నా, వాళ్ళు భర్తలు, మహాతేజోమూర్తులు, సుక్షత్రియులు. వాళ్ళ కాలం కర్మం కలిసి రాక అజ్ఞాతవాస నియమానికి లోబడి వాళ్ళు బయట పడలేకపోతున్నారు. కానీ వాళ్ళ కన్నుల ముందర ఒకమారు కాదు అనేక పర్యాయములు భార్యకి ఇటువంటి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం అంత తేలిక విషయం కాదు. పైగా చంపడానికి తగిన రోషమున్న భీమసేనుణ్ణి చంపవద్దు అని నిగ్రహించి కీచక మరణానికి తగినటువంటి ప్రణాళికా నిర్మాణం చెయ్యవలసి రావడం మరికొంత ఒత్తిడి. దీనికి తోడు ద్రౌపదీదేవి పడుతున్నటువంటి బాధ, అంత గొప్ప రాజసూయం చేసినటువంటి చక్రవర్తి యొక్క భార్య విరాట మహారాజు గారి కొలువులో నిలబడి పరమబలహీనురాలిలా, ఆపన్నురాలిలా, ఆర్తితో న్యాయం చెయ్యమని అడగవలసినంత దుస్థితిని పొందడం ధర్మరాజు గారికి సహజంగా జీర్ణమయ్యే విషయం కాదు. అందుకే ఆయనకి లోపల నుంచి రోషము తన్నుకొస్తోంది.